శ్వేత రాజు దగ్గరికి వచ్చి, "ఏంటి రాజు ఈ బాబు ఎవరు? నీ బాబా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు నిజమేంటో నాకు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే, "అవును శ్వేత, ఈ బాబు నా బాబే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్వేత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "రాజు ఇప్పుడైనా నిజం చెప్పు. నాకు నిజం చెప్పడం నీకు ఇష్టం లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే, "మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇదే చెప్పాను. నీకు ఇదే చెప్తున్నాను. ఇగో ఈ బాబు నా బాబే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్వేత అయితే షటప్ రాజ్ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో కావ్య అయితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్వేత మాత్రం, "రాజ్ ఈ బాబు నీ బాబు కాదు కదా! నాకైనా నిజం చెప్తావా లేదా? నువ్వు కావ్యని ఇలా మోసం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజైతే, "శ్వేత నేను నిజమే చెప్తున్నాను. ఈ బాబు నా బాబే. నాకు పుట్టిన బాబే" అని చెప్పేసైతే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న శ్వేత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో కావ్య అయితే అక్కడికి వచ్చి, "ఏంటి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా?" అని చెప్పేసైతే చాటు నుండి వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్వేత అయితే, "రాజు ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? నిన్ను ఎంతగా ప్రేమించిన నీ భార్య కావ్యను ఇలా మోసం చేయటం చాలా తప్పు రాజు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావని అనుకోలేదు. ఏదో మోసం చేస్తున్నావు, ఏదో సరదాగా చేస్తున్నావని చెప్పేసైతే నేను ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ నీ భార్యను ఇంత మోసం చేయటం చాలా తప్పు రాజు" అని చెప్పేసైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ పట్టించుకోకుండా అయితే రాజు అయితే అక్కడ నించొని అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం వీళ్ళు మాట్లాడుకున్నది మొత్తం వింటూ ఉంటుంది. "అయినా నీ మనసులో ఇంకొక అమ్మాయి ఉందా ఏంటా రాజు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు ఏమీ మాట్లాడకపోవటంతో అలా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.